హాయ్ అండి. నిన్నైతే ఏది షేప్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కాబట్టి ఈరోజు షేపులు అయితే పెడుతున్నాను. కట్ చేస్తున్నా చూడండి. ఈ షేప్ ఉంది కదా, ఇది ఎడం పక్కే తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని, ఇది ఉంది చూసారా కింద, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే దీనికి కూడా కొంచెం ఖర్చు ఉండాలి కాబట్టి నేను ఇటు సైడే ఎక్కువ పెట్టుకుంటున్నా. కనపడుతుందా? ఇక్కడ సైడు. సరే, అయితే ఇప్పుడు మీకు షేపు ఎలా కరెక్ట్గా ఇప్పుడు డౌను హైట్ రావాలిగా. షేప్ అయితే మీకు ఎలా అయితే డౌన్ రావట్లేదు నాకు అన్న వారి కోసం ఇదైతే చాలా బాగా అర్థమైద్ది. చూడండి, షేప్ అయితే ఇలానే వేసుకోండి. క్లాత్ మీద ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ హైట్ ఉందిగా, ఈ హైట్కి పైన కొంచెం ఖర్చు పెట్టుకొని పైనకి కొంచెం ఇట్లా గీసుకొని, పైన ఇక్కడైతే కుట్టు ఉంది, ఈ కుట్టుకి పైన కొంచెం ఖర్చు వదిలిపెట్టుకోవాలి. ఖర్చుతో కలిపి పెడుతున్నాను అసలు కాకుండా. కింద కూడా ఖర్చు ఉండాలి కంపల్సరీగా. కింద ఇది మనం మడత వేసి కుడతాంగా, ఇలానే. మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడైతే ఇలా, ఇది అసలు అండి, ఇది కొంచెం పైన ఖర్చు. ఇది ఈ డౌను హైటు రావట్లేదు నాకు అన్నవారి కోసం బాగా అర్థమయ్యేది. చూడండి, ఇక్కడైతే మధ్యలో, ఈ రెండింటికి మధ్యలో ఇలా చేయి పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్, అంటే దీనికి కూడా ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఇది ఇలా పెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, కరెక్ట్గా వస్తుంది. కాదు అంటే ఇంకొక పద్ధతిలో కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇది కట్ చేసుకోండి. ఇది కూడా నాకు రాదు, ఇది కూడా నాకు అర్థం కాదు అన్నవారి కోసం ఇంకో వీడియో చేద్దాం. నేనైతే ఖర్చులతో సహా పెట్టుకున్నా. నువ్వు కట్ చేసేటప్పుడు కూడా ఇలానే చేసుకో. ఇది కూడా అర్థం కాలేదు అంటే నేను తర్వాత వేరే మళ్ళీ వీడియో చేసేటప్పుడు అప్పుడు కట్ చేస్తా, శుద్ధిగా. ఇటైతే హైట్ ఉండాలి, ఇటైతే డౌన్ ఉండాలి. ఇటు హైట్ పెట్టుకుంటే ఇటు డౌన్ ఉండాలి. మన షేపులు కుట్టేటప్పుడు కూడా ఆపోజిట్లో కుట్టుకోవాలి, ఎదురు బోదురు. ఇది ఆపోజిట్ రావాలి అంటే ఇది కొద్దిగా మనకి ఎదర పట్టి షేప్ పట్టీల దగ్గర కొంచెం సెట్ అవ్వటం కోసం ఈ కొద్దిగా మార్కింగ్ లాగా కట్ చేస్తారు. అవసరం లేదు. హలో, హాయ్ అండి. ఇలానే మీరు కూడా నేర్చుకోవాలి, ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడతాను. మీకు ఒకటికి 2 సార్లు కాకపోయినా 4 సార్లు అయినా చెప్పడానికి నేను ఓర్పుతో ఉంటాను.